శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024వ సంవత్సరం జూన్ నెల మాసఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రులు సంచరిస్తున్నారు. అలాగే లాభస్థానంలో కుజరాహువులు, పంచమ స్థానంలో కేతువు, దశమ స్థానంలో శని కుంభంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది. వీటితో పాటుగా రవి, బుధ, శుక్రులు ఈ మాసం వారి వారి స్థానాల్లో మార్పు అనేటువంటిది చోటు చేసుకుంటోంది. ఇవి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. అయితే ఈ గ్రహగతుల్ని కనుక పరిశీలించి చూసినట్లయితే వృషభ రాశి వారికి అత్యధిక భాగం, అత్యధిక రంగాల వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. అవేమిటి, ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి, వాళ్ళు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే వృషభ రాశిలో కలిసి వచ్చేటువంటి రంగాల వాళ్ళందరూ కూడా ఏ రకమైన పరిహారాలు చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. దశమ శని, కంటక శని యొక్క బాధల నుంచి తప్పించుకోవాలంటే సులువుగా ఏ పరిహారాలు చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ వృషభ రాశి వారికి గ్రహగతులను బట్టి చూసినట్లయితే అందరికీ కూడా జీవితంలో వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా సద్వినియోగపరుచుకుంటారు. ప్రతి పనిలోనూ ముందంజ వేయగలుగుతారు. అందరికంటే ముందు ప్రతి రంగంలో మీరుండటం అనేటువంటిది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది. ఒక్కసారి కార్యరంగంలోకి దిగిన తర్వాత అసాధారణమైనటువంటి ప్రజ్ఞని, అసాధారణమైనటువంటి ఓర్పుని ప్రదర్శించి మీదైనటువంటి శక్తి సామర్థ్యాలని సమాజానికి, మీరు పనిచేసేటువంటి ప్రదేశానికి, సహోద్యోగులకి మీ యొక్క శక్తి సామర్థ్యాలని మీరు చూపించుకోగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ఈ మాసంలో తరచుగా వినోద విహార కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. తద్వారా ఎప్పటికప్పుడు రిఫ్రెష్మెంట్ అనేటువంటి ఆలోచనతో చక్కగా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ యొక్క కాలక్షేపం కోసం చక్కగా చుట్టూతో ఉన్నటువంటి వాతావరణాన్ని అందంగా, ఆనందంగా ఉంచడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఆహారం విషయంలో, దుస్తుల విషయంలో తగిన పరిశుభ్రత పాటిస్తారు. ప్రతి దాంట్లోనూ క్వాలిటీ కన్నా క్వాంటిటీకి ప్రాధాన్యత ఇస్తారు. అట్లాగే ప్రతి పనిలోనూ ఒక మీదైనటువంటి బెంచ్ మార్క్ని మీరు రీచ్ అవ్వటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇది అన్ని రంగాల వాళ్ళకి అప్లై అవుతుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు, మంచి పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, ధనవంతులు మీకు స్నేహితులుగా మారతారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ నూతన పరిచయాల వల్ల లాభాన్ని పొందగలుగుతారు. 2 లేదా 3 వృత్తులు ఒకేసారి, ఒకే సందర్భంలో, ఒకే సమయంలో చేసి ఆదాయ వనరుల్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకోగలుగుతారు. అలాగే ప్రతి విషయంలోనూ పక్షపాత ధోరణి లేకుండా తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు సాగుతారు. ఇలా మీ యొక్క నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని పరిపూర్తిగా మీరు చక్కగా ఇంప్లిమెంట్ చేసి ఒక స్థాయికి చేతుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఈ మాసం గోచరిస్తోంది. జనాకర్షణ బాగుంది రాజకీయ నాయకులకి. అలాగే ఈ మాసం ఎలక్షన్స్ సందర్భంగా రాజకీయ నాయకులు వృషభ రాశి వాళ్ళకి గెలిచే అవకాశాలు చాలా పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఎదుటి ప్రత్యర్థి కూడా మీకంటే బలమైన జాతకుడైతే తప్ప దాదాపుగా వృషభ రాశి రాజకీయ నాయకులందరూ కూడా గెలిచే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. జనాల్లో మీ యొక్క పేరు ప్రతిష్టలు తగ్గలేదు అనేటువంటిది మరొకసారి రుజువవుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ఇక అతిథి అభ్యాగతుల్ని ఆదరిస్తారు, బంధువులకి సహాయం చేస్తారు. సోదరి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి తెలియకుండా అజ్ఞాతంగా సహాయ సహకారాలు అందించడం అనేటువంటిది జరుగుతుంది. దూర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉండేటువంటి స్నేహితుల మూలకంగా, బంధువుల మూలకంగా, సోదర వర్గం మూలకంగా తగిన సహాయ సహకారాలని తిరిగి పొందగలుగుతారు. ఇటువంటి విషయాల్లో పూర్తిగా వ్యాపారాత్మకమైనటువంటి ధోరణిని అవలంబిస్తారు. అయితే అది వ్యాపారాత్మకమైనటువంటి ధోరణి లాగా కాకుండా మంచి అభిమానంతో కూడినటువంటి ధోరణిగా, చక్కటి సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరచడంలో సంపూర్తిగా సక్సెస్ అవుతారు. పరిపూర్తిగా నేను నీకు ఇచ్చేదింత, నువ్వు నాకు ఇవ్వబోయేదెంత అనేటువంటి వ్యాపార ధోరణినే ఎక్కువ శాతం అవలంబిస్తారు. అది ఎదుటి వాళ్ళకి తెలియకుండా అవలంబించడం వల్ల మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. దీనివల్ల లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు మరియు బ్రతికించు అనేటువంటి సూత్రాన్ని పరిపూర్తిగా పాటించి మంచి అభివృద్ధిని మీరు సాధిస్తారు. మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సాధించేలాగా చేయగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. అలాగే ఎవరైతే
ఈ ట్రావెలింగ్ రంగం, టూరిజానికి సంబంధించినటువంటి బిజినెస్ చేస్తుంటారో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. మీ వ్యాపారం చాలా బాగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇకపోతే హాస్పిటల్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, కోర్స్ హాస్పిటల్స్ అనేటువంటిది వ్యాపారం అనకూడదు, కానీ ఈ రోజుల్లో ప్రకారం హాస్పిటల్స్ అనేటువంటిది వ్యాపార ధోరణితోనే నడుస్తున్నాయి కనుక హాస్పిటల్స్, ఫార్మా రంగం, మెడికల్ ఇవన్నీ కూడా మంచి లాభసాటిగా నడిచేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కొరియర్ సర్వీసెస్, పోస్టల్ సర్వీసెస్, తపాలా శాఖ, అలాగే పన్నుల వసూలు శాఖ, చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరికీ కూడా ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన మాసంగా ఈ మాసాన్ని పరిగణించవచ్చు. ఈ మాసం మీరు కొద్దిపాటి పరిజ్ఞానంతో కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టేటట్లయితే స్టాక్ బ్రోకర్స్కి కానీ, స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఎరువులు, పురుగు మందుల వ్యాపారం, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంది. వ్యవసాయదారులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఎవరైతే పాలకు సంబంధించి, నీళ్లకు సంబంధించి వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళ వ్యాపారాలు కూడా మూడు పూలు 6 కాయలుగా విరాజిల్లేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కూడా వ్యాపార రంగంలో మంచి లాభాలు కొనకూర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. బంగారం, వడ్డీ వ్యాపారస్తులకు కూడా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇలా అన్ని రకాల రంగాల వాళ్ళకి దాదాపుగా శుభపరిణామాలు గోచరిస్తున్నాయి. టీవీ రంగం, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఎదురులేదు. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ, కవులు, కళాకారులు, నటులు వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు, కొత్త ప్రాజెక్ట్స్ చేతికి వస్తాయి. చాలా సంతోషాన్ని మిగుల్చుకోగలుగుతారు. మరి ఇబ్బంది పడేటువంటి రంగాలు ఏవి అంటే శని కారకత్వానికి సంబంధించినటువంటి రంగాలలో పనిచేసేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటామనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. అవేమిటి అంటే నలుపు రంగు వస్తువులు, నల్లటి ధాన్యాలు, నువ్వులు, నూనె, అలాగే పత్తి, ఇటువంటి ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్సు, అలాగే ఇనుముకి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అధికంగా పెట్టుబడులు పెట్టద్దు. ఒకవేళ ఏదన్నా సరే పెట్టుబడులు పెట్టాల్సి వస్తే మీ వ్యాపార భాగస్వాములతో పెట్టించండి, లేదా మీ జీవిత భాగస్వామితో పెట్టించండి. వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికంగా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక స్త్రీ సంతానం విషయంలో చక్కటి శుభవార్త వింటారు. స్త్రీ సంతాన పురోభివృద్ధిని చూసి సంతోషిస్తారు. ఈ మాసం ఎవరైతే వృషభ రాశి స్త్రీలు డెలివరీకి ఉంటారో వాళ్ళకి స్త్రీ సంతానం కలిగేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ మాసం స్థిరాస్తి వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. భూ వసతి ఏర్పడుతుంది, అంటే పొలాలు కానీ, స్థలాలు కానీ కొనగలుగుతారు. గార్డెనింగ్ మీద మక్కువ పెరుగుతుంది, అంటే తోటలని పెంచాలనుకుంటారు. కొంతమంది అయితే మామిడి తోటలు ఇటువంటివి కొనాలని ప్లాన్ చేస్తారు. ఈ విషయంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మంచి పర్సంటేజ్ వస్తుంది. అలాగే మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి. మీరు కోరుకున్నటువంటి కాలేజెస్లో కూడా మీకు సీట్ లభించేటువంటి అవకాశం ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. ఎవరైతే విదేశాల్లో విద్యాభ్యాసం చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లని సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉండేటువంటి వృషభ రాశి వాళ్ళు, వాళ్ళకి మిగతా రాశుల వాళ్ళతో పోలిస్తే అనుకూలమైన కాలమే. అంటే కొంచెం ఈ సాఫ్ట్వేర్ రంగం సంక్షోభంలో ఉంది. మిగతా రాశుల వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డా కూడా వృషభ రాశి వారికి అంత ఇబ్బంది లేదని చెప్పవచ్చు. ఎవరైతే శని మహర్దశ నడుస్తూ ఉంటుందో, ఎవరికైతే రాహు మహర్దశ నడుస్తూ ఉంటుందో వాళ్ళు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వారు వ్యక్తిగత జన్మజాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. అలాగే ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా సరే కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇక్కడ జన్మరాశిలోనే రవి, బుధ, గురు, శుక్రులు అధిక భాగం సంచారం చేయటం వల్ల ఒక్కొక్కసారి మానసికంగా నిలకడ ఉండదు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పు నిర్ణయాలు చేసే అవకాశం ఉంటుంది కనుక వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలించుకుని నూతనంగా కార్యక్రమాలు ప్రారంభించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వృషభ రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే విలువైనటువంటి వజ్రాభరణాలు, బంగారాభరణాలు, డాక్యుమెంట్స్ పొందగలుగుతారు. విలువైనటువంటి కళాఖండాలని సొంతం చేసుకుంటారు. పెయింటింగ్స్ని కొంటారు. గార్డెనింగ్ మీద బాగా మక్కువ చూపిస్తారు. ఇటువంటి శుభ పరిణామాలు అనేటువంటివి వృషభ రాశి స్త్రీల విషయంలో జరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. కాకపోతే జన్మరాశిలో ఉన్నటువంటి గ్రహ గతుల రీత్యా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇకపోతే ఆరోగ్య విషయకంగా వృషభ రాశి స్త్రీలైనా పురుషులైనా కూడా కొంత ఈ షుగర్ పేషెంట్స్ అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాకపోవటం, అలాగే ఎవరైతే
కొద్దిమంది ఉంటారో, కొద్దిమంది శని మహర్దశ, కుజ మహర్దశ, రాహు మహర్దశ, కేతు మహర్దశ నడిచేటువంటి వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శస్త్రబాధ అంటే ఈ సర్జరీ జరగటం కానీ, దెబ్బలు తగలటం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి. కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఇటువంటి వచ్చినప్పుడు పర్వాలేదు, ఈ చిన్న విషయమే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు, అంత మంచిది కాదు. కొంత ఈ క్రోధినామ సంవత్సరంలోనే కొద్ది అనారోగ్య సూచనలు గోచరించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.